క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే ఫ్యాన్స్ బాధపడతారు. కానీ క్రికెట్ హిస్టరీలోనే కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. ఆ మూమెంట్ చూసి ప్లేయర్స్ మాత్రమే కాదు ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. ఇవాళ క్రికెట్ హిస్టరీలో జరిగిన టాప్ 5 ఎమోషనల్ మూమెంట్స్ ఏంటో చూద్దాం పదండి. చలో భాయ్ నెంబర్ 5 మహమ్మద్ సిరాజ్ ఫాదర్స్ డెత్. 2020 ఆస్ట్రేలియా టూర్ టైంలో మహమ్మద్ సిరాజ్ కి ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. తన ఫాదర్ చనిపోయారు. అప్పుడు సిరాజ్ ఇండియాకి తిరిగి రావచ్చు, కానీ దేశం కోసం టీమ్ తోనే ఉండాలని డిసైడ్ అయ్యాడు. అండ్ క్వారంటైన్ రూల్స్ ప్రకారం ఫ్యామిలీని కూడా కలవలేకపోయాడు. ఆ బాధని మనసులో పెట్టుకుని గ్రౌండ్ లో సరిగ్గా ఆడలేకపోయాడు. కానీ తర్వాత ఆస్ట్రేలియాతో బ్రిలియంట్ బౌలింగ్ చేసి ఇండియా విక్టరీలో కీ రోల్ ప్లే చేశాడు. సిరాజ్ జర్నీ చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఎమోషనల్ అయ్యారు. నెంబర్ 4 గౌతమ్ గంభీర్ గివింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు టు కోహ్లీ. 2009లో శ్రీలంకపై మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ 150 రన్స్ చేశాడు. అదే మ్యాచ్ లో విరాట్ తన ఫస్ట్ సెంచరీ కూడా చేశాడు. ఆ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. అందరూ ఆ అవార్డు ని తీసుకోవడానికి గౌతమ్ గంభీర్ వస్తున్నాడు అనుకున్నారు, కానీ గంభీర్ అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ అవార్డు ని విరాట్ కోహ్లీకి ఇచ్చేశాడు. కామెంటేటర్స్ ఈ అవార్డు ని ఎందుకు విరాట్ కి ఇచ్చేసావు అని అడిగితే గంభీర్ చెప్పిన మాట ఏమిటంటే, నాకంటే విరాట్ సెంచరీ ఎక్కువ స్పెషల్, అదే రీజన్ తో తనకి నా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చేసా అని చెప్పాడు. నెంబర్ 3 యువరాజ్ సింగ్ క్యాన్సర్ బ్యాటిల్. 2011 వరల్డ్ కప్ లో ఇండియా ఛాంపియన్ అవడంలో యువరాజ్ సింగ్ కీ రోల్ ప్లే చేశాడు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా గెలిచాడు. కానీ కొన్ని రోజుల తర్వాత షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. యువరాజ్ క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నాడని. ట్రీట్మెంట్ కోసం క్రికెట్ ని దూరం అయ్యాడు. చాలా మంది తన కెరియర్ అయిపోయింది అనుకున్నారు, కానీ యువరాజ్ ఓడిపోలేదు. క్యాన్సర్ ని గెలిచి మళ్ళీ ఇండియా జెర్సీ వేసుకుని గ్రౌండ్ లోకి వచ్చాడు. ఆ కంబ్యాక్ క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ లో ఒకటి. నెంబర్ 2 సచిన్ టెండూల్కర్. 24 సంవత్సరాల పాటు ఇండియా కోసం ఆడిన సచిన్ టెండూల్కర్ 2013లో రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. ముంబైలో తన లాస్ట్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ అయ్యాక సచిన్ టెండూల్కర్ స్పీచ్ ఇస్తున్న టైంలో ప్లేయర్స్, కామెంటేటర్స్, ఫ్యాన్స్ అందరి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు. సచిన్ మాట్లాడుతూనే స్టేడియం మొత్తం సైలెంట్ అయింది. ఆ రోజు క్రికెట్ లో ఒక గోల్డెన్ ఎరా ముగిసింది. ఇంకా నెంబర్ 1 ధోని రిటైర్మెంట్. 2020 ఆగస్టు 15 ఇండియా మొత్తం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తుంది. అదే రోజు ఈవినింగ్ ధోని ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ పోస్ట్ చేశాడు. థ్యాంక్స్ ఏ లాట్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్ అని సింపుల్ మెసేజ్ తో రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు, గ్రాండ్ ఫేర్వెల్ లేదు, ఒక సింపుల్ పోస్ట్ అంతే. ఆ పోస్ట్ చూసి ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. ఇండియాకి 2 వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్ జర్నీ అక్కడే ముగిసింది. ధోని రిటైర్మెంట్ క్రికెట్ హిస్టరీలోనే ఫ్యాన్స్ అందరికి ఎమోషనల్ మూమెంట్స్ లో ఒకటిగా నిలిచింది. వీటిలో మీకు ఎక్కువ ఎమోషన్ అనిపించిన మూమెంట్ ఏది కామెంట్స్ లో చెప్పండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక స్టోరీతో కలుద్దాం.